ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014 నుంచి 19 దాకా ఇక్కడే ఉన్నారు. ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇదే శాసనసభలో ఏ రకంగా చట్టాలను తూట్లు పొడుస్తూ, ఏ రకంగా ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టుగా కొన్న పరిస్థితులు, కొనిన తర్వాత ఏ రకంగా స్పీకర్ పదవిని దుర్వినియోగం చేస్తూ కనీసం వాళ్ళను డిస్క్వాలిఫై చెయ్యని విధానాన్ని, తర్వాత అందులో నలుగురిని ఏకంగా మంత్రులుగా చేసి ఆ మంత్రులుగా కూడా కూర్చోబెట్టుకున్న పరిస్థితులు, ఆపోజిషన్ బెంచెస్లో అక్కడ కూర్చోవలసిన వాళ్ళు 23 మంది ట్రెజరీ బెంచ్లో ఇక్కడ కూర్చున్న పరిస్థితులు, ఇవన్నీ కూడా ఇదే చట్టసభలో ఇక్కడే జరిగాయి. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ముఖ్యమంత్రి, అటువంటి స్పీకరు, అటువంటి ముఖ్యమంత్రి ఉన్న ఆ చట్టసభ కాకుండా ఈ చట్టసభలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇటువైపునున్నాడు, మంచి స్పీకర్గా మీరు అటువైపున మిమ్మల్ని దేవుడు దయతో నేను కూర్చోబెట్టగలిగాను. ఇక్కడ మనం ఎలా చేస్తాము అన్నదానికి మనం ఎగ్జాంపుల్ ఇస్తూ ఈ మొట్టమొదటి సమావేశంలో చెప్పా. 23 మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసినట్టే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా ఉండేవాడు కూడా కాదు. అవునయ్యా, నీకు తెలియకపోతే తెలుసుకో వాస్తవాలు. నేను కూడా నీ మాదిరిగానే ప్రలోభాలు పెట్టినంటే, నేను కూడా నీ మాదిరిగానే మంత్రి పదవులు ఇస్తా రెడీగా కానియండి అని అంటే, నేను కానీ డోర్ తెరిస్తే నేను నోట్లో నుంచి మాట చెప్పడం లేదు, ఎంతమంది టచ్లో ఉండాలని చెప్పి సంతోషపడండి. ఈ అన్యాయమైన సాంప్రదాయం కొనసాగకూడదు అని, చట్టసభలో ప్రతిపక్షం అన్నది ఉండాలని, ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కొనసాగాలని, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఆ స్థానంలో కూర్చోబెట్టే పరిస్థితి క్రియేట్ చేయడం కోసం టోటల్గా సిచ్యువేషన్ మారాలని చెప్పి, కొత్త సాంప్రదాయం రావాలని, మంచి సాంప్రదాయం రావాలని చెప్పి ఏకంగా ఇక్కడ నుంచి మంచి చేసే దిశగా, మంచి చెప్పే దిశగా మాట్లాడుతూ ఉంటే, దాన్ని కూడా ఏ రకంగా వక్రీకరిస్తూ, దాన్ని కూడా ఏ రకంగా అన్యాయం మాటలు మాట్లాడుతూ ఉన్నారో సాక్షాత్తుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అధ్యక్ష, నేను ఇంతకుముందు ఒక మాట చెప్పా. 23 మంది శాసనసభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కొనుగోలు చేశారు. 3 ఎంపీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రలోభాలు పెట్టి తీసుకున్నారు. చివరికి ఏం జరిగింది? పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. దేవుడు ప్రజలు ఏ స్థాయిలో గుయ్యి అనిపించే మాదిరిగా కొట్టారు అన్నది, అన్యాయం చేసిన వాళ్ళు కరెక్ట్గా అదే 23 మంది ఎమ్మెల్యేలు, అదే 3 ఎంపీలు, అది కూడా గెలిచింది. ఆ 3 ఎంపీలు కూడా 4,000 ఒకరు, 6,000 ఒకరు, 8,000 ఒకరు. అది కూడా కరెక్ట్గా దేవుడు ఎప్పుడు జడ్జిమెంట్ ఇచ్చాడు అధ్యక్ష? కరెక్ట్గా 23వ తారీఖున. అంటే ఇంతకన్నా దేవుడు, ప్రజలు, ఇంతకన్నా కరెక్ట్ జడ్జిమెంట్ అనేది ఎక్కడ జరగదు. ఆ జడ్జిమెంట్ను చూసుకొని కనీసం సాంప్రదాయాలు కనీసం మారాలి అని చెప్పి ఇదే చట్టసభలో చెప్పి మంచి చేయడం కోసం చెప్తే కూడా ఇంత దారుణంగా దాన్ని ట్విస్టులు చేసి దాన్ని వక్రీకరిస్తూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తూ ఉంటే అధ్యక్ష, కుక్కతోక ఎప్పుడూ వంకరే అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. 22 మంది మహిళా ఎమ్మెల్యేలు వచ్చారు ఈ సభలో. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలా. ఇంతమంది మహిళలకి అవకాశం, మహిళల కోసం ఎన్నో ఉపన్యాసం ఇస్తుంటాం రాజకీయంగా, కానీ వాళ్ళకి ఆ స్థానం కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మహిళలు అలాగే 33% పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఈ సభలో ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం.
39 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఈ సభలో. అలాగే 57% లెస్ దెన్ 55 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు ఉన్నారు. 55 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు 57% ఉన్నారు. అంటే ఇంచుమించు యంగ్ బ్లడ్డే కదా. ఇటువంటి సంపద ఈ సభలో ఉంది బికాస్ ఆఫ్ నాయకుల తాలూకు సహకారంతో. మరి దీన్ని ఉపయోగించుకొని మన సభని స్వభావంగా ఎప్పుడూ జరిగిన విధంగా ఉంచితే, ఎందుకు అంటున్నానంటే ఈ మాట, గత 5 సంవత్సరాల పరిపాలన చూసాం మనం. సభాపతిగా నేను మాట్లాడవచ్చో తెలియదు, కానీ రాష్ట్రం నష్టపోయింది, ప్రజలు నష్టపోయారు. ఇవాళ మీరు అందరూ ఏమనుకుంటున్నారు, కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీకు పదవి వచ్చింది అనుకుంటున్నారు, ప్రజలు మీకు పదవి ఇచ్చారనుకుంటున్నారు. నా దృష్టిలో మనకి ఇచ్చింది పదవి కాదు, బాధ్యత. మనకి ఇచ్చింది ఈ టర్మ్లో మనకి ఇచ్చింది పదవి కాదు, ఒక బాధ్యత ఇచ్చారు. మన భుజస్కంధాలపై ఆ బాధ్యత పెట్టారు, ఒక నమ్మకంతో ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసిపోయి ముందుకు వచ్చారు. ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, చంద్రబాబు గారు సమర్థవంతంగా పరిపాలన చేసే శక్తి ఉంది అని ఒక నమ్మకం. నేను ఎన్టీ రామారావు గారితో పనిచేశా 83లో, అది ఒక తుఫాను. కానీ సీట్లు వచ్చాయి, కానీ ఇంత మెజార్టీలు రాలే ఆ రోజులో. ఒకసారి గమనించండి, ఒకసారి మీరు. సీట్లు వచ్చాయి, ఇంత మెజార్టీలు రాలే. ఏంటంటే ఒక ఎమ్మెల్యేకి మా ఎంపీకి వచ్చిన మెజార్టీలు వచ్చి మనం చూశారు మీరు. దాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అలాగే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ 88 మంది ఉన్నారు మన హౌస్లో. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ వారందరినీ నేను కోరేది ఏంటంటే, మీకు అవకాశాలు ఇస్తా, ఎందుకంటే మీరు కూడా మాట్లాడాలి, మీ తాలూకు వాయిస్ వినిపించాలి. మీ అందరు నేను కోరేది ఏంటంటే, ఈ హౌస్లో మాట్లాడడం అంటే హౌస్ కోసం కాదు, నా కోసం కాదు, మీకోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడాలి. అంచేది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మొగమాటం లేకుండా మీకు అవకాశాలు ఇస్తా. అవసరమైతే హౌస్ని 2-3 రోజులు పొడిగిస్తాం, సభానాయకులు మాట్లాడి, తప్పేం లేదు. చర్చ జరగాల. మీ నియోజకవర్గంలో మీరు కావాల్సినటువంటి కార్యక్రమం ప్రజలు అందరూ కోరుకుంటారు, కార్యక్రమం అడుగుతారు మనల్ని. ఆ కార్యక్రమాలని స్పష్టంగా సభ ద్వారా మంత్రులు ఉంటారు, మంత్రులకి అధికారులు ఉంటారు, అధికారులకి వారితో పాటు ప్రజలకు కూడా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు మా సమస్య కోసం చెప్పి ఒక ఆలోచన వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే మా చంద్రబాబు నాయుడు గారు చూశాను, నేను రాత్రి చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి 9 మందికి మంత్రులు ఇచ్చారు. సాధారణంగా మంత్రి అంటే ఏం చేస్తారంటే అనుభవం చూస్తారు, ఎన్ని చూస్తారు కదా సాధారణంగా. కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి 9 మందికి మంత్రులు ఇచ్చారంటే ఇది చిన్న విషయం కాదు. ఈ విధంగా ఆలోచన చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మనకు ధన్యవాదాలు చెప్పి, వారు ఏ ఆలోచనతో ఇచ్చారో దాన్ని సబూగా జరిపించడం కోసం మనందరూ కూడా ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. అదే కాకుండా ఈవేళ మీరు చూశారు, ఇందా చెప్పాను, నందమూరి తారక రామారావు గారి ఆశీస్సుతో నేను రాజకీయాలకు వచ్చాను. మీ అందరికీ తెలుసు. గత 42 సంవత్సరాల నుంచి కూడా ఓటమి ఉండొచ్చు, గెలుపు ఉండొచ్చు, ప్రజా జీవితంలో గడిపాం. నాకు జీవితాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అందుకే అప్పుడప్పుడు చెప్తుంటాను, నేను బతికున్నది కాలం కూడా తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని చచ్చిపోవాలనుకుంటాను తప్పించి వేరే ఆలోచన మాకు. ఎందుకంటే నాకు జీవితం ఇచ్చింది. ఆ మాట అంటాడు కొంతమంది, ఆ మాట ఎందుకంటూ ఉంటారు. సరే, ఏ పదవిలో ఉండవచ్చు, నేను ఏ కుర్చీలోనూ కూర్చోవచ్చు, నాకు జీవితాన్ని ఇచ్చిన వాడిని మర్చిపోతామా? అదే నా భావన. అదేవిధంగా మనందరూ పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ, అలాగే మీరందరూ కూడా నేను కోరేది ఏంటంటే, మీరు కొన్ని కార్యక్రమాలు ఇస్తారు ప్రజలు మీకు. ఆ కార్యక్రమాలని హౌస్లో ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలా? ఇది హౌస్లోకి వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళిపోయాం, అది కాదు ముఖ్యం. ప్రతి కార్యక్రమానికి కూడా పద్ధతి ఉంది. మీ దగ్గర రూల్స్ ఉన్నాయి. ఇక్కడ మన ఇక్కడే అసెంబ్లీలో లైబ్రరీ కూడా ఉంది.
నేను నా అనుభవం చెప్తున్నాను ఈవేళ. మేము ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 83లో కానీ 85లో కానీ నేను మంత్రి అయినప్పుడు ఒక క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ ఎలా వెయ్యాలా నేర్చుకోవాలి. ముందు ఏ ఫామ్లో వెళ్ళాలా. సభలో మాట్లాడినప్పుడు మంత్రి ఉంటారు, మంత్రితో పాటు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీసర్లు ఉంటారు. మీరు మాట్లాడింది మీ సమస్యని ప్రజెంటేషన్ చేసే విధానాన్ని నేర్చుకోవాలా. ఒక కావలిస్తే చంద్రబాబు నాయుడు పెద్దలతో మాట్లాడి మీకు ట్రైనింగ్ క్యాంప్స్ పెడదాం. ఇంతకుముందు హైదరాబాద్లో ఆ బాబు గారి టైంలో, సార్ మీకు గుర్తుందో లేదో కానీ, ఒక 4-5 రోజులు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు అయితే అక్కడ గండిపేటలో 9 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు మాకు. 9 రోజులు అక్కడే ఉన్నాం. ఏ సమస్యని ఎలా ప్రజెంటేషన్ చేయాలా, క్వశ్చన్ అవర్లో ఏ సమస్య రేజ్ చేయాలా, 304లో ఏంటి ఇవ్వాలా, కాళ్ళ టెన్షన్లో ఏంటి ఇవ్వాలా, బడ్జెట్ స్పీచ్ ఎలా మాట్లాడాలా, ఇవన్నీ కూడా మనం ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏ సిగ్గుపడవలసిన లేదు. ప్రజా సమస్య నేర్చుకోవడం తప్పు లేదు. అంచేత మీ అందరినీ కోరేది ఏంటంటే మీరు తప్పనిసరిగా టైం తీసుకొని, సీనియర్స్ కూడా ఉన్నారు, సీనియర్స్తో కూడా మాట్లాడి మీ ప్రెజెంటేషన్ బాగా చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మీ నియోజకవర్గ భవిష్యత్తుని కూడా మరి ముందుకు తీసుకెళ్ళడం కోసం మీరు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఇంచేత మిమ్మల్ని టీవీలో సభలో మనమే ఉన్నాం, మన చూడడానికి కొన్ని లక్షల మంది కూర్చున్నారు బయటని. ప్రతిరోజు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళ ఆశలను అడయాస చేయడానికి వీల్లేదు. మనం ఈ 5 రోజులు మనకి పండగ కాదు, బాధ్యత. 5 సంవత్సరాలు మనందరం కష్టపడి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. చాలా ఉన్నాయి. బడ్జెట్లో డిమాండ్స్ ఉంటాయి మనకి. బడ్జెట్ పెడతారు కదా, బడ్జెట్లో డిమాండ్స్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ అయిన డిమాండ్స్ మీద మాట్లాడండి.